వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్ల తాజా సమాచారం. పెన్షన్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేసు నమోదు. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల నుండి విశ్రాంతి పొందిన లక్షలాది మంది పెన్షనర్ల హక్కులను కాలరాసేందుకు కుట్రపూరితమైన చట్ట సవరణలకు పాల్పడుతోందని, దీనిపై దేశవ్యాప్తంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యోగ పెన్షనర్ల సంఘాల నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. పాత పెన్షనర్లు అలాగే కొత్త పెన్షనర్లు అంటూ కృత్రిమ విభజన సృష్టించి భవిష్యత్తులో అందరికీ వర్తించాల్సినటువంటి పెన్షన్ పెంపును ఎగ్గొట్టడానికి పెన్షన్ సవరణ బిల్లులను ఈ విధంగా తీసుకొని వచ్చిందని వారు తీవ్రంగా అయితే విమర్శించారు. పెన్షనర్ల సంఘాల జాతీయ సమన్వయ కమిటీ ఇచ్చిన దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఎఫ్ఓసిపిఏ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శుక్రవారం నాడు భారీ మానవహారం నిర్వహించారు. ఈ నిరసనలో పెన్షనర్లకు తీవ్ర నష్టం చేకూర్చే సవరణలను తక్షణమే రద్దు చేయాలని వారు ఈ సందర్భంగా ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అసలు వివాద సవరణలు ఏంటి కుట్ర అంటే, కాన్ఫిడెన్షియల్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చైర్మన్ రెడ్డి వెంకట్రావు గారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2025 ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ చట్టానికి చేసిన సవరణల వెనుక ఉన్నటువంటి ఉద్దేశాలను వివరించారు. పాత మరియు కొత్త విభజన. ఈ సవరణలు పెన్షనర్లను 2 వర్గాలుగా విభజిస్తున్నాయి. ఒక నిర్దిష్ట తేదీకి ముందు రిటైర్ అయిన వారిని పాత పెన్షనర్లుగా, ఆ తర్వాత రిటైర్ అయిన వారిని కొత్త పెన్షనర్లుగా వర్గీకరిస్తున్నాయి. ఇది భవిష్యత్ ప్రయోజనాలకు గండి కొట్టడమే కాకపోతే మరేమిటి? భవిష్యత్తులో 8వ వేతన సంఘం సిఫార్సుల మేరకు పెన్షన్ పెంచాల్సి వస్తే ఆ ప్రయోజనాలను కేవలం ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి మరొక వర్గానికి ఎగ్గొట్టే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వానికి అమిత అధికారాలు. ఈ సవరణల ద్వారా పెన్షన్ నిబంధనలను ఎప్పటి నుంచైనా ఎలాగైనా మార్చే విశేష అధికారాన్ని ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుంటోంది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు పూర్తిగా విరుద్ధమని, న్యాయ సమీక్షకు నిలవదు అని ఆయన స్పష్టం చేశారు. ఇది పెన్షనర్ల మధ్య చిచ్చు పెట్టి వారి ఐక్యతను దెబ్బతీసి ప్రభుత్వాలు తమ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు పన్నిన పన్నాగం. దీనిపై కార్మికులు, ఉద్యోగులు, పెన్షనర్లు కలిసికట్టుగా ఉద్యమించాలి అని రెడ్డి వెంకట్రావు గారు పిలుపునిచ్చారు. న్యాయ పోరాటానికి సిద్ధం, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. ఫోరం చైర్మన్ కె రామాంజనేయులు గారు మాట్లాడుతూ, ప్రభుత్వ నిరంకుశ వైఖరిపై రాజీ లేని పోరాటం అయితే చేస్తామని ప్రకటించారు. ఈ నూతన పెన్షన్ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ త్వరలోనే సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయనుంది. న్యాయ పోరాటంతో పాటు క్షేత్రస్థాయిలో నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని, అందులో భాగంగానే ఈరోజు మానవహారం విజయవంతంగా నిర్వహించగలిగామని ఆయన తెలిపారు. ఈ మేరకు ఫోరం ప్రధాన డిమాండ్లు చూసుకున్నట్లయితే, మొదటిది పెన్షన్ సవరణ బిల్లు రద్దు. పెన్షనర్లను విభజించే, వారి హక్కులను హరించే వివాదాస్పద సవరణలను తక్షణమే ఉపసంహరించుకోవాలి. రెండవది 8వ వేతన సంఘం ఏర్పాటు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి 8వ వేతన సంఘాన్ని వెంటనే నియమించి దాని విధి విధానాలను ప్రకటించాలి. మూడవది వివక్షను ఆపండి. పాత అలాగే కొత్త అనే భేదాలు లేకుండా పెన్షనర్లందరినీ సమానంగా చూడాలి. అందరికీ సమాన ప్రయోజనాలను ఈ మేరకు వర్తింపచేయాలి అనే డిమాండ్లు అయితే ప్రధానంగా ఉన్నాయి. ఇక పెన్షనర్ల ఐక్యత, ఒకే గొంతుకతో నిరసన. ఈ మానవహారంలో సివిల్ పెన్షనర్లు అసోసియేషన్తో పాటుగా బిఎస్ఎన్ఎల్, పోస్టల్, రైల్వే, ఆర్ఎంఎస్, సెంట్రల్ పెన్షనర్స్ అసోసియేషన్లకు చెందినటువంటి వందలాది మంది విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. విశాఖ, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి తరలి వచ్చినటువంటి పెన్షనర్లు
ప్లకార్డులు ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మేరకు జీవితాంతం దేశానికి సేవ చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాలనుకుంటున్న మా నోటికాడి కూడును లాక్కోవాలని చూడటం దారుణం. మా హక్కుల కోసం ఎంతవరకైనా పోరాడతామంటూ నిరసనకారులు తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వాలు ఓటు బ్యాంకుగా చూడకుండా మానవతా దృక్పథంతో పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. పెన్షన్ సవరణలపై కేంద్రం ఈ మేరకు పన్నుతోంది. కొత్త, పాత అంటూ పేర్లతో విభజించి ప్రయోజనాలు ఎగ్గొట్టే ప్రయత్నం ఇది. నూతన బిల్లును రద్దు చేయాలి. అలాగే 8వ వేతన సంఘాన్ని నియమించాలి అని విశాఖలో పెన్షనర్స్ అంతా కూడా గర్జించడం జరిగింది ఫ్రెండ్స్. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.